పోలవరం తొలిదశ కింద కేంద్రం ఇచ్చే నిధులు 41.15 మీటర్లకే పరిమితమైనప్పటికీ సివిల్ వర్క్స్ మాత్రం జలాశయం పూర్తిస్థాయి మట్టమైన 45.72 మీటర్ల వరకు సాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలిదశ పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. గురువారం లోక్సభలో వైసీపీ ఎంపీ పివి మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి సమాధానమిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్సభలో పలు ప్రశ్నలు అడిగారు. ఫేజ్ 1 నిధులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందా? ఇటీవలి కాలంలో ఎన్ని నిధులు విడుదల చేసింది? నిర్దేశిత సమయానికి అంటే 2027 నాటికి 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసేందుకు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణం సాగుతోందా అని ప్రశ్నించారు. కేంద్రం విడుదల చేసిన గ్రాంటు కేవలం ఫేజ్ 1 కోసమేనా, లేదంటే అందులో కెనాల్ నెట్వర్క్, విద్యుత్తు కేంద్రం, సహాయ పునరావాస బకాయిలు ఏమైనా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక షరతుల్ని ఎంత మేరకు అమలు చేస్తోంది? నిధుల విడుదలకు అవసరమైన తాజా ప్రాజెక్టు రిపోర్టులు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఎంతవరకు సమర్పించిందని అడిగారు. మిథున్ రెడ్డి ప్రశ్నలకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ తగిన సమాధానాలు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1కు 2023 నాటి ధరల ప్రకారం 30,436.95 కోట్ల నిధులు అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ వెల్లడించారు. దీనిలో ఇంకా చెల్లించాల్సిన గ్రాంటు 12,157.53 కోట్లుగా ఉందన్నారు. అందులో 2024-25లో ఆర్థిక సంవత్సరంలో 5,512.40 కోట్లు, 2025-26లో 2,810.22 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసే క్రమంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు సజావుగా సాగుతున్నాయన్నారు. గ్యాప్ 1, గ్యాప్ 2లో ప్రధాన డ్యాం నిర్మాణంతో పాటు భూసేకరణ, సహాయ పునరావాస పనుల్ని 2027 జూన్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కేంద్ర గ్రాంటు 41.15 మీటర్ల వరకు నీరు నిల్వ చేసే ఫేజ్ 1 పనుల వరకే పరిమితమని స్పష్టం చేశారు. దాని పరిధిలోకి +45.72 మీటర్ల వరకు ప్రాజెక్టు సివిల్ వర్క్స్, +41.15 మీటర్ల వరకు భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు, కుడి ఎడమ ప్రధాన కాలువల పనులన్నీ వస్తాయన్నారు. విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించాలన్నారు. ఏపీ ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల టెక్నికల్ డాక్యుమెంట్లు, యూటిలైజేషన్ సర్టిఫికెట్లను సకాలంలో సమర్పిస్తోందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీటన్నింటినీ నిధుల విడుదలకు ముందు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిశీలిస్తోందని వెల్లడించారు.